వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రం. నీ వాక్కును నాకును మాకును ప్రసాదింప చేయమని ఇంతవరకు ముందు మా ముందుతో ఉండదేవా, ఇక ముందుకు సహాయం చేయమని. అయా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు వినగలిగి గ్రహించి మనసునిచ్చి పోరాడగలిగే శక్తినిచ్చి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. నేను పోరాటం గురించి ఎందుకు పాట పాడినంటే మెసేజ్ కూడా పోరాటం గురించే. చూద్దామా? 144 మొదటి వచనం. మైక్ ఉంటే ఇవ్వండి. మైక్ పనిచేస్తుంది బాబు, పనిచేయట్లేదా? ఎమిమా దాకా వస్తుందని చూడు, ఆ పొడవాటి మైకు. ఇలాంటి ఎక్కడికి వచ్చామా? ఈ మైకు చూడు, పొడవాటి మైక్ వస్తాం, ఈ దగ్గరికి వస్తాం. మైక్ ఏంట్రా పనిచేసి చూడం. 144 మొదటి వచనం చదువు. నాకు ఆశ్చర్యదుర్గమగు యెహోవా సన్నిధింపబడును గాక. హల్లెలూయా. ఎవరైనా భక్తుడు దావీదు. గొలియాతు ఉంటే కానీ దావీదు బయటికి రాలా. వచ్చాడా? అప్పుడు దాకా దావీదు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే పోరాటంలో గెలిచాడో, గొలియాతుని చంపాడో, దావీదు డైరెక్ట్గా 1000 కొలది కాదు 10,000 కొలది అయ్యాడు. హల్లెలూయా. ఏమన్నాడు దావీదు కదా? ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పినవాడు. వేళ్లకు పోరాటం నేర్పినవాడు. దావీదు పోరాడేవాడు. పాటల్లో పోరాడతాడు, ఆరాధనలో పోరాడతాడు, వాక్యంలో పోరాడతాడు, అన్నిటిలో పోరాడతాడు కదా. మీకు కదా ఒక 2 మాటలు చెప్తాను. జాన్ వెస్లీ గారంట గుంటూరులో వాక్యం చెప్తా ఉన్నాడంట. ఒక పెద్ద ఆమె ఏం చేసిందంటే కాళ్ళు జాపిందంట. కాళ్ళు జాపుకుందంట. ఆయన ఎంతసేపు చూడకూడదు అనుకున్నట్టే చూస్తున్నారంట. మరి రిత్విక కూడా అట్టాగే చేస్తుంది. వచ్చిన కానీ ఎదురుగా కూర్చుందేమో, నాకు ఎదురుగా చేస్తా ఉంది. అది అట్టాగా మార్చేశారు కదా. అయితే అట్టాగా చేస్తే ఆయన అటు చూడకుండా వాక్యం చెప్తా ఉన్నాడంట. ఇటు చూసి ఇటు చెప్తుంది, మగోళ్ళకి వాక్యం చెప్తుంది. ఈసారి ఏం చేసిందంటే కాళ్ళు ఊపటం మొదలు పెట్టిందంట. ఏం చేసిందంటే కాళ్ళు ఇప్పుడు ఎటు చూసినా ఊపుతుంటే తెలుస్తుందిగా. ఇంక పెద్ద వయసు సరేలని ఏమనలేకంటే అనేసంట, అమ్మ కాళ్ళు చాపకూడదమ్మంటే మీరే ఇక చెప్పారు పాస్టర్ గారు, నీ వాక్యం నా పాదములకు దీపం అని అన్నాడంట. ఏమని చెప్పాడంట పాస్టర్ గారు? నీ వాక్యము నా పాదాలకు దీపం అన్నావు, అందుకని ఎదురుగా పెట్టాను అందంట. మంచిది. హల్లెలూయా. కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకొక కథ చెప్తాను, సంతోషం ఇను, మీ తాతకి చెప్తే కానీ. 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 అన్నదమ్ములు ఉండి వానాకాలం ఏం చేస్తారు? చిన్ని పడవలు చేసుకొని ఏం చేశారంట? నీళ్ళలో వదిలేడంట. ఒకడేమో ఈ పక్క వదిలేడు, ఒకడేమో అటుపక్క వెళ్ళాడు. ఈ పడవ ఏం చేస్తుంటే తమ్ముడు పడవ కొట్టుకుపోతుంటే ఆడంటాడంట, అన్న నా పడవ కొట్టుకుపోతుంది, నా పడవ కొట్టుకుపోతుంది అంటే అన్న ఏం చేసాడంటే రాళ్లతో వాడి పడవను ఒడ్డుకి చేర్చే ప్రాసెస్లు ఉంటే ఈడనుకున్నాడు, మా అన్న నా రాళ్లతో నా పడవను ఏం చేస్తున్నాడు? కొట్టేసుకున్నాడు, రాయిబెట్టి వేసాడు. అర్థం చేసుకుంటా బదులు ఏం చేశారంట? అపార్థం. హల్లెలూయా. రండి, దావీదుకున్న జ్ఞానం ఎన్నిసార్లు దావీదు గురించి నేను మంచిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయనకు పోరాటంలో దిట్ట. హల్లెలూయా. దావీదుని అంటారు నిద్రించే సింహంలాడు అంటాడు దావీదు. ఎటువంటి వాడా? నిద్రపోయే సింహం. అందరిలాంటి వాడు కాదు మీ నాన్న అబషాలోము. మీ నాన్న అందరిలాంటి వాడు, జనాల మధ్య పడుకునేవాడు కాడు. సింహం లాంటి వాడు మీ నాన్న. జాగ్రత్తగా ఉండాలంటాడు. చూద్దామా? రండి. 2 కొరింథీ పత్రిక షార్ట్గా చదివితే నేను స్వీట్గా ముగిచ్చేస్తాను. 2 కొరింథీ 7:5. నా మాటలు అర్థం కాకపోతే ఇంకొకసారి అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఈ మాటలన్నీ వాక్యమే. 1 కొరింథీ 2 కొరింథీ 7:5లోనికి రండి, చదువుదామా?
ఆ, ఎటు వెళ్ళినప్పుడు మనకేమవుతుంది? పోరాటం. ఏ సంఘానికి వెళ్ళినా పోరాటాలే, ఏ చర్చికి వెళ్ళినా పోరాటాలే, ఏ ఇంట్లో ఉన్నా పోరాటమే. పోరాటం లేని ఇల్లు ఉందా? ఆ, ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక సమస్య గురించి భార్య మీద భర్త, భర్త మీద భార్య పోరాటం చేస్తానే ఉంది. బిడ్డల్లో పోరాటం, సంఘంలో పోరాటం, సమాజంలో పోరాటం. ఇవన్నీ పోరాటాల్లో పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇంకొకసారి చదవమా 5వ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఎంత మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినాను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటము, లోపల భయము ఉండేను. బయట చూస్తే ఏమంట? పోరాటాలు, లోనేమో భయం. ఇంకేం చేస్తాం? ప్రార్థన అంటారా? మనకు కూడా ఈ పోరాటంలో జయించాలి. ఈ పోరాటంలో ఏం చేయాలి? మనం జయించాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఈ పోరాటాలు వస్తే నేను ఆగిపోయే పని కాదు ఇది. పోరాటం వస్తే సాగిపోయే పని ఇది. హల్లెలూయా. ఏ పోరాటం వచ్చినా కదా, నీకు ఎక్కువగా వచ్చేవి ఆత్మీయంగానే వస్తాయి. నువ్వేమో ఆత్మీయంగా బతకాలంటావు, లోకమేమో శారీరకంగా బతకమంటది. నీకు దేవుడు కావాలంటావు, లోకమేమో దెయ్యాన్ని చూపిస్తుంది. ఈ పోరాటం రోజు ఉంటుంది, మనకి ఉండదంటారా? రోజు ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది కదా. మన శరీరం కూడా మనకి ఏం చేయదంట? సహకరించదు. హల్లెలూయా. మనం ఓ ప్లాన్ చేస్తాం, సాతాను గాడు ఓ ప్లాన్ చేస్తాడు. మనం ఒకటి సిద్ధపడుతుంటాం, వాడు ఒకటి సిద్ధపరుస్తుంటాడు. హల్లెలూయా. కాబట్టి దాన్ని జ్ఞానం అంటారు. అందుకని అడ్వాన్స్గా ఉండాలి, అన్నీ ప్లాన్గా ఉండాలి. కనుక దయచేసి చదువుదాం, ఇంకొక 2 మాటలు చదువుదాం. చూడండి, ఫిలిప్పీ 1:19 చదువుదాం. అటాక కిందకి వెళ్దాం, చదువుదామా కంటిన్యూగా. ఫిలిప్పీ 1:19 ఉందా? ఒకటి 29 చదువు. ఏలయనగా మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసము ఉంచుట మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమపడుటకును ఆయన పక్షమున మన మీద మీకు అనుగ్రహించబడిను. బాగా ఆళ్ళు అయిపోయినట్టున్నాం, కలిసి చదివేస్తున్నాం కదా. ఇప్పుడు మనకు పోరాటాలు వస్తున్నాయి. మన యాకోబు గారు శుభ్రంగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే, పక్కనోడు ఏం చేశాడు? చర్చికి వచ్చేటప్పుడే కలబెడతాడంట, ఆ నీళ్ళు ఎత్తి బయటపోతుంటాడు, కాళ్ళలో నీళ్ళు కదా. ఇదో పోరాటం. చర్చికి వచ్చేటప్పుడే వస్తాయి ఎన్ని పోరాటాలన్నీ కదా. కొన్నిసార్లు ప్రార్థనకు బయలుదేరాడు ఇమానియేలు, ఏమొచ్చింది? వాన వచ్చి చొక్కా ఏమైంది? ఇదో పోరాటం. అన్నిట్లో మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటాం. కొన్నిసార్లు అర్థమైంది, కొన్నిసార్లు అర్థం కాదు. గమనించండి, నీ ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు శోధనలు వస్తున్నాయి అంటే నీ పక్షాన ఎవరు ఉండారంట? దేవుడు ఉన్నాడు. అర్థమయ్యేటట్టు ఇంకోసారి చేద్దామనగా, ఏలయనగా మీరు నా యందును చూచినట్టు నా ఎన్నుదున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగినందు క్రీస్తునందు విశ్వాసం ఉంచటమేమి కాక, ఆయన పక్షమున శ్రమపడుటయు పక్షమున మీకు అనుగ్రహింపబడింది. అది విశ్వాసంతో మనం ఏం చేస్తాం? విశ్వాసం ఒకటే పెట్టుకుంటా, దేవుని పక్షంగా మనం ఏం చేయాలి? పోరాడేవారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక మనకు వచ్చే పోరాటాలు ఉంటాయి. క్రైస్తవులను చూస్తే ఇప్పుడు జనాలకి ఏంటంటే నచ్చట్లా, ఇష్టం ఉంట్లా. ఒకప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళే, ఇప్పుడు ఒకప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళే. అంతెందుకు బంధువులు కూడా ఏమవుతున్నారు? మనం కొంచెం శుభ్రంగా ఉంటే వారవలేని పక్షానికి చేరిపోతున్నారు. కనుక దయచేసి నేనేమంటున్నానంటే, మన పని ఏంటి తెలుసా? దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. వెనక్కి చూడకూడదు. పోరాటంలో ఏం చేయకూడదంట? ఆగిపోకూడదు. సాగిపోతూనే
ఉండాలి. చూడండి 2వ దెస్సలోనిక 2:2 చదువమ్మా. 2వ దెస్సలోనిక మొదటిది చదువు. మొదటిది 2:2 ఉందా? మొదటి దెస్సులు మీరు ఎరిగి ఉన్నట్టు ఏలయనగా, అంతే కదా. మొదటి దెస్సలోనిక 2:2 చదువు, కరెక్ట్ చదువు. హల్లెలూయా. కొన్నిసార్లు సువార్త చెప్పడానికి వెళ్తే ఏమొస్తుంది? ఇప్పుడు కొడుతున్నారు, ఫ్యాన్ నీళ్ళు చల్లుతున్నారు, ఇంకెక్కువగా మాట్లాడితే అద్దాలు పగల కొడుతున్నారు, మనుషులను తలకాయలు పగల కొడుతున్నారు, తీసుకెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కొత్తగా ఏమీ లేదు. చూద్దామా? మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో, ఇదో ఇందాక చదివాం కదా, ఫిలిప్పీ సంఘం అని, ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు కదా. కాబట్టి సువార్త చెప్పటం మన బాధ్యత, ఇతరులకి వాక్యం చెప్పడం మన బాధ్యత. యేసుప్రభు అన్నాడు మనల్ని, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మితే బాప్తిసం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారికి ఏమి ఇవ్వండి? బాప్తిసం. ఇది మన ఫిలాసఫీ, ఇది అర్థమైందా? ప్రభు సిద్ధాంతాలు ఇవి. మనం చెప్పుకుంటూ పోవటమే. నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మనవాడు నమ్మడు. మనం మాత్రం ఏమవ్వాలి? ఇప్పుడు షాప్ పెడతాం, ఎమ్మటే కొనలేదని ఎత్తేస్తామా? ఏం చేస్తాం? ఒక నెల చూద్దాం, ఇంకొక నెల చూద్దాం, కొంచెం వ్యాపారం బాగుందనుకో, ఇంకొక నెల. దాన్ని ఎలా డెవలప్ చేయాలో మనం ఏం చేస్తాం? ఇంకొన్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఒకప్పుడు షాప్లో బట్టలు లోనికి వెళ్ళేదాకా తెలిసేవి కాదు. ఇప్పుడు షాప్లో బట్టలు ఎవరు వేసుకుంటున్నారు? మీరు అసలు షాపింగే చేయనట్టు నా ఇంటి చూస్తారు. ఎవరు వేసుకుంటున్నారు షాప్లో బట్టలు? అమ్మాయిలా? బొమ్మలకి వేస్తున్నారు. నేను ఏంటంటే దాని అర్థం ఏంటంటే, బొమ్మలకి వేస్తే నేను ఇంత అందంగా ఉంటే, మీకేస్తే ఇంకెంత అందంగా ఉంటేనే కదా అర్థం కదా. ఆడవాళ్ళకి ఏం తగిలిస్తారు? గౌన్లు తగిలిస్తారు. వాళ్ళు అనుకుంటాం, నేను అనుకునేవాడిని ఇది బాగా చీపేగా అనుకునే గౌన్ చూసి. ఆ గౌన్కి వేసినప్పుడు టాలెంట్ ఎట్టుంటుంది తెలుసా? చున్నీ ఒక రేటు ఉంటుంది, పై టాప్ ఒక రేటు ఉంటుంది, కింద ప్యాంటు ఉంటుంది కదా, గాగ్రానా మొత్తం మెట్లంతా ఆక్రమించేద్ది, అది తగిలి అదొక రేటు ఉంటుంది. నేను మొత్తం ఒకే రేటు అనుకున్నా ఫస్ట్లో. హల్లెలూయా. ఆ తర్వాత తెలిసింది దాని జోలికి పోకూడదు, ఇది బొమ్మే కానీ దీని కాస్టు ఎక్కువే. కాబట్టి బొమ్మలకి వేసుకుంటే మంచిదే. కాబట్టి అట్లాగా మనం కూడా ఈ చెప్పే విధానంలో కొన్నిసార్లు వాళ్ళు బొమ్మల్లాగా ఉండా సరే మనం ఏం చేయాలి? చెప్పటమే. హల్లెలూయా. బొమ్మలకే డ్రెస్సులు వేస్తే మనం వేసుకుంటాం, తప్పేమీ లేదు. చూద్దామా? ఇంకొక మాట చదువుదాం, ఇంకంత పైకి వెళ్దాం. చూడమ్మా, తిమోతి 1:18లోనికి రండి. మొదటి తిమోతి 1:18 చదువుదామా? ఈ మంచి పోరాటము పోరాడవలెనని వారిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. కొద్దిగా కిందకి వెళ్ళామా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమైనయు అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడకే వీరిని సాతానికి. చూడండి, పౌలు గారి కోపం వచ్చి సేవలో తిమోతి లాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేశారంట కదా. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి చెప్పిన కొంతమందికి వాక్యం ఏం చేస్తారంట? బయటకు తోసేసి ఈ వాక్యం వద్దు, ఈ ప్రార్థన వద్దు, మాకేమీ వద్దని వెళ్ళిపోతారు. కొంతమంది తోసివేసి
విశ్వాసం అనే వాడ ఏమైందంట? బద్దలైపోయి చెదిరిపోయి ఉన్నారు. అట్టి వారిలో ఎవరమ్మా? ఎవరిలో? ఆడవాళ్ళు. వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియదు కానీ వాళ్ళ పేర్లు అట్ట ఉండే కదా. ఇద్దరు మొత్తానికి మగవాళ్ళు అనుకుందాం వీళ్ళని, ఎందుకంటే తిమోతికి చెప్పినట్టు చెప్పాడు కదా. వీళ్ళు ఏంటంటే దూషింపబడుకున్నట్టు శిక్షించబడేట్టు వీరిని ఏం చేశాడంట పౌలు గారు? సాతానికి అప్పగిచ్చేసాడు. ఎవరికి అప్పగిచ్చారు? వాళ్ళు ఏ బిడ్డలు అయిపోయారు? వాళ్ళు సాతాన్ బిడ్డలు అయిపోయారు. విశ్వాసం ఉండబడలే. విశ్వాసం అనే వాడ బద్దలైపోతే మనం ఏమైపోతాం? సాతాను పిల్లలు అయిపోతాం. దేవుడికి నీకు ఏముండాలి? విశ్వాసం అని ఒక బ్రిడ్జి ఉండాలి. బ్రిడ్జి ఉంటేనే రోడ్డు అవతలకి వస్తాం. హల్లెలూయా. కనుక దేవుని యందు కూడా నీకేముండాలి? విశ్వాసంతో ప్రార్థన చేసినట్లా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో దేవుడిని అడగాలని మనం చెప్తుంటాం, చేస్తుంటాం, వింటుంటాం. కానీ అవతల వాళ్ళకి విశ్వాసం లేకపోతే మనం ఏమీ ఇంకా సాతాను చూసుకుంటారు వాళ్ళ గురించి. ఇంకా 2 మాటలు ఉండి చదువుదాం. 6వ వచనం చదువమ్మా. 6:12 చదువు. 1 తిమోతి ఉందా? 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఎక్కడ నిలబడినప్పుడు? ఇక లేవంటావరా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో మనం ఏమని చేస్తున్నాం? పోరాడుతున్నాం. నిత్య జీవం పరలోకానికి చేరాలని చేపట్టి దాన్ని పొందుటకు నీవు పిలువబడితివి, అనేకుల సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. మనల్ని కాపాడుకోవటానికి మనల్ని జనాలు అర్థం చేసుకోవాలని మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. మంచి సాక్ష్యం ఇవ్వాలని మన కోసం. అర్థమైందా? దానికోసమే ఈ 4 గంటలు 5 గంటలు 6 గంటల ప్రార్థన. దానికోసమే దేవుని సన్నిధిలో ఎక్కువ జాములేసి మొరపెట్టేది. అంతకుమించి ఇంకో కారణాలు ఏమీ లేవు. చూడండి. అలాగే 2వ తిమోతిలో పౌలు గారు ఏమంటున్నాడు చూద్దామా? 4:7 ఏమంటున్నాడు ఆయన? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని. మనం ఏ పోరాటం పోరాడాలి? మనల్ని చూసి మన పిల్లలు కూడా మంచి పోరాటంలో ఉండారు అనాలి. మన తల్లిదండ్రులు మంచి పోరాటం ఉండాలి, పోరాడాలి. పోరాడేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు. హల్లెలూయా. ఓడిపోయినవాడు ఎప్పుడు కూడా ఇక పోరాటం ఆపడు. గెలవాలనే కసి మనలో ఉండాలి. అర్థమైందా? ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే నేను చదువుకున్న దానికి, నేను పాడేదానికి, నేను చెప్పేదానికి, నేను ఎంతమందికైనా ఎట్టయినా చెప్పగలుగుతానికి కారణం ఏంటంటే నాకు వచ్చింది ఏంటంటే నేర్చుకోవటం. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకరితో మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తానే ఉంటాను. తెలుసుకోవాలి. అలా తెలుసుకునే గుణం మనకి ఉండాలి. నాకెందుకు ఉపయోగపడుద్ది దీనివల్ల నాకు ఉపయోగం ఏంటని అనుకోకూడదు. ప్రతీది మనకు అవసరమే. ప్రతీది మనకి అవసరమే. ఒక మాట ఉంది, చదివి మనం ప్రార్థన చేసుకుందామా? దయచేసి చూద్దామా? ఎబ్రీ 10:32 చదవండి. ప్రార్థన చేద్దాం. నేను సమయం 1 గంట అవుతుంది కనుక మనం ముగించుకుందాం. 10:32 చదివి ప్రార్థన చేద్దామా? ఉందా? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకునుడి. మనం ఏం చేయబడ్డాం? వెలిగించబడ్డాం. వెలిగించబడిన ఇప్పుడు దీపం వెలిగించి కింద పెడతామా పైన పెడతామా? లైట్లు కింద ఉంటాయా పైన ఉంటాయా? ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మన ఆలోచనలు ఎట్లా ఉండాలి? భూ సంబంధమైనవి ఉంటాయి అనుకో, కింద పడిపోయినట్లు లెక్క. మనం అంటే బల్బు రాలిపోద్దిగా, రాలిపోయినప్పుడు మళ్ళీ పైన పెడతామా? ఇప్పుడు ఎలకన బల్బును కూడా అక్కడే పెడతామా? ఏం చేస్తాం? తీసి కింద పడేస్తాం కదరా సంతోష, కింద పడేస్తాం కదా. చూడండి ఇంకొకసారి చదవమా. అయితే
మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించి పూర్వ దినములను జ్ఞాపకము. అది మీరు పోరాడుతూనే ఉండారు, గెలుస్తారు. చివరిగా యాకోబు ఒక మాట అంటాడు చూడండి. మన యాకోబు గారు కూడా ఉన్నారు కాబట్టి చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మీలో ఆ, యుద్ధములను ఉమ్, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఉమ్. మీ ఆవరణములలో మింగేసింది. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. కొన్ని మనకు అవసరం లేని వాటి కోసం పరిగెత్తకూడదు. భోగం అంటే అవసరం లేని అన్నిటి కోసం పరిగెత్తామనుకో, ఉండవన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇప్పుడు అస్సలకి ఇంతకీ మనం పోరాడేది ఎవరితో అది తెలుసా? నేను దీనికోసం చెప్పాలనుకున్నా, అది చెప్పలేకపోయా. చదువుదామా ఆ మాట కూడా? ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాటను చూడండి. 6, 2, 3 వచనాలు చదవండి. మనం అనుకుంటాం మనుషులతో కాదు కదా, మరి మన పోరాటాలను తెల్లారైతే మనుషులు అంటే మనుషులు కాదు, మనుషుల్లో ఉన్న దెయ్యాలు. మీకు అది తెలియాలి. ఏం పని చేస్తున్నాయి మనుషుల్లో? 3వ వచనం చదవండి. 2వ వచనం, 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. చూడండి, రక్తమాంసం గల వాళ్ళతో కాదు, వాళ్ళలో ఉండే కొన్ని దెయ్యాలు. వాళ్ళలో కొన్ని దెయ్యాలు. ఇప్పుడు యోధాలో దెయ్యం దూరింది కదా. దెయ్యం దూరకముందు యోధ ఏమయ్యాడు? యేసుప్రభు శిష్యుడు అయ్యాడు. మరి దెయ్యం దూరంగానే యేసుప్రభుని ఏం చేశాడు? అమ్మేశాడు. సింపుల్గా అయిపోలా. ఇప్పుడు మనం ఎవరితో పోరాడుతున్నాం? యోధాతోనా, యోధాలో ఉన్న దెయ్యంతోనా? మాట్లాడు పెద్దగారు. యోధాతో పోరాడుతున్నాం, యోధాలో ఉన్న దెయ్యంతోనా? యోధాలోకి దెయ్యం ఎవరు పంపించారు? ఎవరు పంపిలా, యోధయే కోరుకున్నాడు. అందుకని ఏమొచ్చింది ఆయనలోకి? ఇప్పుడు ఆత్మీయంగా ఉంటాం, శారీరకంగా అయిపోతానికి కారణం ఏంటంటే మనలోకి ఏమొస్తున్నాయి? దెయ్యాలు వస్తున్నాయి. దెయ్యాలు. చదువమ్మా. మీరు పోరాడునది ఏలైనగా మీరు పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతో మీరు. ఆకాశంలో ఏమని అంట? ఉండయా లేవా? డౌట్ వచ్చిందా? ఒకసారి చదువమ్మా. సౌలు గారి గురించి. సౌలు గారికి ఎక్కడి వచ్చినాయో దెయ్యాలు? 1 సమయంలో మీకు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఎంతసేపు చెప్పి మనం ఎవరితో పోరాడుతున్నాం అనేది తెలియాలి కదా. 1 సమయాలు ఆకాశం నుండి దురాత్మలు వచ్చి ఉందా? సౌలు మీదకి దురాత్మ ఎక్కడ వచ్చినాయంట? పది 18:10 కదా? అవునా? ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు మైక్లో చదవమ్మా. 14, 16, 23 చదువు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద దీని బాగుపడు. ఓకే. ఆకాశ మండలం నుండి ఏమొస్తున్నాయంట? దురాత్మలు. ఏంటంట? ఏమొస్తున్నాయి? దురాత్మలు. ఇప్పుడు భూమి మీద ఉండి మనం ఏం చేస్తున్నాం? ఆ దురాత్మల్నే చదువుతారా? చదవండి. 18:10 చదవండి. ప్రార్థన చేద్దాం. 1 సమయాలు 18:10. మరునాడు దేవుని యొద్ద దురాత్మ సౌలు మీదకు బలంగా వచ్చినందున ఇంట ప్రవచించుచు దావీదు మునుపటిలాగన వీణ చేత పట్టుకొని వాయించును కదా. ఏమైందంట? దావీదు వీణ చేత పట్టుకుని వాయిస్తున్నాడు. సౌలుకి ఏం పట్టింది? దూరం పట్టింది. కాబట్టి మనం పోరాడేది వీళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళు ఏం పని చేస్తున్నాయి? దెయ్యాలు పని చేస్తున్నాయి. అది నీ బంధువా, స్నేహితుడా, రక్త సంబంధం చెప్పలేం.
వాళ్ళలో పనిచేసేది ఏంటి? దెయ్యం. మనం అంటాం వాళ్ళకి అర్థం కాదా, వాళ్ళకి తెలవదా, వాళ్ళకి జ్ఞానం లేదా, వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళు వద్దెళ్ళారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా అంటున్నాం. కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నాయి? ఇంకోసారి చదవండి, ఎఫెసీలో చదవండి 12 ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక ఆకాశమందున్న దురాత్మ. ఇది పోరాటం. అర్థమైందా? ఈ పోరాటాలతో మనం ఉన్నాం కనుక ఈ పోరాటాల్లో మనం గెలుస్తామా ఓడిపోతామా? నిజం చెప్పండి. గెలుస్తామా ఓడిపోతామా? గెలుస్తామా? గెలిస్తే మీకోసం యోహాను సువార్త 16:32 చదవండి. ఉందా? గెలిస్తే ఈ మాట చెప్పండి. 33 నా యందు మీరు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును. ఎవరు జయించారు? ఇప్పుడు మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ఇప్పుడు మనమని ఏం జయించాలి? లోకాన్ని మనం కూడా జయించాలి. ఇప్పుడు జయిస్తామా? జయించాలని నమ్మకం ఉందా? ఉందా? ఉంటే ఏం చేద్దాం? లేచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. జయించే శక్తిని దేవుడు మనకి ఇవ్వాలి. జయించగలిగే శక్తి మన దేవుడు ఎప్పుడు వాడిపోవాలా. అర్థమైందా? మన దేవుడు ఎక్కడ వాడిపోవాలా? సాతాను దగ్గర వాడిపోలా, రోగం దగ్గర వాడిపోలా, ఎక్కడ వాడిపోలా. ఆయన జయశాలి. ఆయన జయించాడు కనుక మనము కూడా అన్నిట్లో జయించాలి. ఆగిపోకుండా సాగిపోవాలి. ఏ విషయంలో మనం దేవుడి విషయంలో అసలు తగ్గకూడదు. దేవుని పని విషయంలో, సేవ విషయంలో, పరిచర్యల విషయంలో, ప్రార్థన విషయంలో, స్తుతి విషయంలో ఏది చేసినా ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టులాగన, ప్రభు మనల్ని బలంగా వాడుకొనులాగన మనందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఉండపాటున పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రం. మాకొస్తున్న ఈ శోధనలను బట్టి, మాకొస్తున్న శ్రమలను బట్టి, మాకొస్తున్న అవమానాలను బట్టి, ఆటంకాలను బట్టి, నిందలను బట్టి మేము బలహీనలు కాక ధైర్యంగా నువ్వు ఈ లోకాన్ని జయించి ఉన్నావు గనుక అట్టి లోకంలో మేము కూడా జయించి ముందుకు కొనసాగగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మీరు మాకు దయచేయండి. పౌలు సేవలో, పరిచర్యలో జయించాడు, మంచి పోరాటం పోరాడాడు, తన పడుగు కడముట్టించినట్లు మేము కూడా మా ఆత్మీయ జీవితాల్ని మంచి పోరాడటానికి సహాయం వచ్చి అట్టి పోరాటంలో ముందుకు కొనసాగటానికి మాకు నేర్పించండి. అది ఆత్మీయ పోరాటమైన, అది శరీర పోరాటమైన, ఏ పోరాటమైనా ముందుకు కొనసాగగలిగే శక్తి కలిగి నీ వాక్కును మా హృదయంలో నీరు గట్టి ఫలింపు దయచి దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా ఈ పోరాటంలో జయముంది, విజయముంది. అయ్యా, విజయ బేకరీ వేయటానికి సహాయం వచ్చేయండి. నీరే మమ్మల్ని వాక్కు చేత నిలబెట్టమని, బలపరచమని, స్థిరపరచమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.